హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈ వీడియోలో హెయిర్ ఏసీ కండిషనర్ రిమోట్ మొబైల్ ద్వారా ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీ యాప్ని కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను. దాని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ మీ మొబైల్లో వర్క్ అవ్వాలంటే మీ మొబైల్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ సెన్సార్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక మనకి గ్రీన్ కలర్లో ఓపెన్ అనే బటన్ హైలైట్ అవుతుంది. చూసారు కదా, గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న నోటిఫికేషన్ బాక్స్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తూ అప్డేట్ కోసం అని వస్తుంది. అది ఓకే చేసుకొని అప్డేట్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఇంతకు మీకు చూపించిన వెబ్సైట్ www.way2offers.in మీరు లాగిన్ అయి చూసుకోవచ్చు. చూశారు కదా, మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి ఇలా చూపిస్తాయి. మన ఏసీకి సరిపడా రిమోట్ ఏదో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ రిమోట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ రిమోట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అన్ని వేరియంట్స్ ఒక రిమోట్స్ ఉంటాయి. ఎయిర్ కండిషనర్ రిమోట్స్ ఇవన్నీ. దీంట్లో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను నా రిమోట్ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అన్ని రకాల రిమోట్స్ ఉన్నాయి ఇక్కడ. నా రిమోట్ వచ్చి ఇది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఇది వర్క్ కాకపోతే మిగతా రిమోట్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కన్ఫామ్గా ఏదో ఒకటి వర్క్ అవుతుంది. నేను ఆన్ బటన్ నొక్కగానే కింద మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రిమోట్ వర్క్ అయిందా లేదా అని. నాకైతే వర్క్ అయింది, అందుకని ఓకే కొట్టాను. మోడ్స్ చేంజ్ చేస్తున్నాను. నాకైతే వర్క్ అవుతుంది మోడ్స్ చేంజ్ చేసినా కూడా. అలాగే టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఈ ఫీచర్స్ కూడా మొత్తం మీకు అంతా ఉండవు. మెయిన్ ఆన్ ఆఫ్ బటను, టెంపరేచర్, అలాగే మనకి మోడ్ వరకే చేంజ్ చేసుకోగలుగుతాము. మిగతా ఫీచర్స్ చూస్తే మీరు బటన్ టచ్ చేయగానే మీకు వైబ్రేట్ అనేది వస్తుంది. మీరు కావాలంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. కింద చూసారు కదా, ఎక్స్టర్నల్ ఐఆర్ యూస్ చేసే వాళ్ళు కింద ఆ బటన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు వర్క్ అవ్వకపోతే మీరు పర్సనల్ అసిస్టెంట్స్లోకి వెళ్ళి వర్క్ అవుతుందా లేదా అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. వర్క్ కాలేదంటే మీకు వాళ్ళు కొన్ని టిప్స్ అనేవి ఇస్తారు. అది ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. మీ కామెంట్స్ని మా యొక్క కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా రిమోట్ కావాలన్నా కూడా మా కామెంట్ బాక్స్లో తెలియజేసి నెక్స్ట్ వీడియోలో మేము ఆ రిమోట్ని చేస్తాము.